నమస్తే ఫ్రెండ్స్. మనిషిని ధైర్యంగా ఎదుర్కోలేనప్పుడు దొంగ దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అయితే నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎవరో డానియల్ అంట. మీకు నేను అతని ఫోన్ నంబర్స్ కూడా పెడతాను. పెట్టిన మెసేజెస్, ఆడియో మెసేజెస్ మొత్తం డిలీట్ చేశారు. ఫోన్ చేసి వాళ్ళకు మెసేజ్లు పెట్టి, ఆడియో మెసేజ్లు పెట్టి, అసలు మాధవీలతకు మీరు యాడ్స్ ఎందుకు ఇస్తున్నారు, తన్ని పెట్టుకుంటే సర్వనాశనం అయిపోతారు, సంక నాకిపోతారు, ఇంకా అసలు అది ఇది, ఇంకా అసలు ఎన్ని రకాల బూతులు తిట్టాలో అన్ని రకాల బూతులు తిట్టారు. అండ్ వీళ్ళు అతనికి కౌంటర్ బ్యాక్ చేసి నాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది ఆడియో మెసేజ్. ఇప్పుడు మీకు ఫస్ట్ చూపించిన వీడియో అయితే చూసారు కదండి. ఇప్పుడు ఏదైతే మాధవీలత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నమస్తే అండి. మీకు ఫేమ్ ఉంది లేనిది మాకైతే ఏమీ తెలీదు. మీకు ఏ పర్సన్ అయితే చెప్పారో ఫస్ట్ ఆ పర్సన్ దగ్గర క్లారిటీ తీసుకోండి. మీరు ఏదైతే ఒక పర్సన్ నుంచి వింటున్నారో 2 సైడ్స్ వినండి. ఇప్పుడు మీరు వేశారు కదండి డానియల్, ఈ ప్రియా అని చెప్పేసి మీరు కొన్ని వేశారు, కాల్స్ వచ్చినాయి, మెసేజెస్ డిలీట్ అని. దెన్ ఆ మెసేజెస్ డిలీట్ చేయడానికి కూడా రీజన్ ఉందండి. ఆ మెసేజెస్లో మేము ఏది కూడా వల్గర్గా మేము పెట్టలేదు. దెన్ ఆ మెసేజెస్లో మీ గురించి మేము ఏది కూడా ఇన్వాల్వ్ చేయలేదు, మిమ్మల్ని మేము ఇన్వాల్వే చేయలేదు. దానిలో మాకు ఆ పర్సన్కి మేము తిట్టిన మెసేజెస్ పెట్టామండి. ఎందుకు అని అంటే మాకు కాల్లో ఆయన అమ్మ నా బూతులు తిట్టాడు. ఓకేనా, డానీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఓకేనా, ఆయనని తిట్టి కాల్ కట్ చేసేసారు. ఇప్పుడు మేము కాల్స్ మీద కాల్స్ చేస్తున్నాం. మేము ఒక 4-5 నెంబర్స్ నుంచి ఆయనకి 1 అవర్ పాటు మేము కాల్స్ ట్రై చేస్తే ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆయన మమ్మల్ని తిట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కూడా టీం మెంబర్సే, నన్ను తిట్టారు, ఇంకొక టీం మెంబర్ కాల్ చేశారు, ఆయనని తిట్టారు, ఎవరైతే డానీ సార్ ఉన్నారో ఆయనని తిట్టారు, అందరినీ తిట్టారు. ఓకేనా, అందరినీ తిట్టి ఆయనంతటా ఆయననే కాల్ కట్ చేసేసారు. మరి కాల్ కట్ చేసినప్పుడు మేము ఎవరితో మాట్లాడాలండి? ఆయన కాల్ ఎత్తకపోతే మేము ఎవరితో మాట్లాడాలి? ఆయన వాట్సాప్ ఆన్లో ఉంది, అదే వాట్సాప్ నెంబర్కి మేము వాయిస్ మెసేజెస్ పెట్టడం జరిగింది. దెన్ డిలీట్ చేసామనే డౌట్ మీకు వస్తుంది కదా, మీరు అదే క్రియేట్ చేస్తారు. దాన్ని పట్టుకొని మీరు మాకు నెగిటివిటీ తీసుకొస్తున్నారు. మేము దాన్ని డిలీట్ చేయడానికి రీజన్ కూడా హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఏదైతే మాట్లాడుకున్నామో ఎండ్ ఆఫ్ ద మూమెంట్లో ఒకరికొకరు మాట్లాడేసుకొని సార్ మంచిగానే కాల్ కట్ చేసేసారు. అవతల పర్సన్ ఎవరైతే ఉన్నారో షేక్ మస్తాన్ అనే అతను కూడా కాల్ కట్ చేయడం జరిగింది. దాని తర్వాత మేము మెసేజెస్ అన్నీ డిలీట్ చేసాం. ఎందుకు? హీట్ ఆఫ్ ద మూమెంట్ ఏదో ఆయనను ఒక మాట అన్నాం, ఆయన మాకు ఒక మాట అన్నాడు, ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి మొత్తం సార్ట్ అవుట్ అయ్యింది కదా అని చెప్పేసి మొత్తం డిలీట్ చేయడం జరిగింది. దెన్ ఆయన పేజెస్ ఏవైతే వెబ్సైట్స్ ఉన్నాయో మేము చెక్ చేసినంత వరకు మాకు అయితే ఆయన వెబ్సైట్స్కి ఆయనకి సంబంధం లేదు. ఓకే, ఆయన మాధవీలత గారు మీకు ఆయన సైడ్ నుంచి మీరు రియల్ ఎస్టేట్స్ చేస్తున్నారు, ఇంకేవో యాడ్స్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారండి, మాకు కాదనట్లేదు. మేము క్యాస్టింగ్ నడుపుతాం, మా దగ్గర 10-15 ఎంప్లాయీస్ ఉంటారు, మేము క్యాస్టింగ్ నడుపుతున్నాము. మాకు ఏదైతే క్లయింట్ కోరుకుంటారో మేము దాన్ని బట్టే వాళ్ళకి చెప్తాము. అలా చెప్పొద్దు అంటారా? మాకు ఏదైతే చెప్పారో గమ్మున అయిపోయేవాళ్ళం. మేము ఏదైతే మాకు ప్రొఫైల్ వచ్చిందో ఏదో పొరపాటున మా సార్ కూడా ఇన్స్టాలో చూస్తూ ఆయన లింక్ క్లిక్ చేయడం వల్ల డైరెక్ట్ వాట్సాప్లోకి వెళ్ళడం వల్ల మీ ప్రొఫైల్స్ అనేవి, ఆయనది ఇన్స్టా అకౌంట్ వాట్సాప్కి టైఅప్ అయి ఉంది కాబట్టి మీ ప్రొఫైల్స్ అనేవి రావడం జరిగింది. ఏదైతే మాకు రియల్ ఎస్టేట్ యాడ్ కావాలి, మాకు సెలబ్రిటీస్ కావాలని అడిగారో మా కాస్టింగ్ నుంచి మీ ప్రొఫైల్ని పంపించడం జరిగింది. మాకు క్లయింట్ నుంచి మాకు వచ్చిన ఏవైతే మా క్లయింట్ చెప్పారో అదే మాటలు ఆయనకి మేము చెప్పడం జరిగింది. డానీ సార్ ఎవరైతే ఉన్నారో ఆయన షేక్ మస్తాన్ అనే అతనికి వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది, క్లయింట్ ఇలా అంటున్నారు అని. మాకు పర్సనల్ గజ్ అయితే మీ పైన ఏమీ లేదండి, మీరు ఏంటి అనేది కూడా వీ డోంట్ నో. మాకు ఏది కూడా మేము మాట్లాడలేదు, మీ గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేయలేదు, మీ గురించి మీకు ఫేమ్ ఉందా లేదా అనేది కూడా మేము మాట్లాడలేదు. మాకు ఏదైతే క్లయింట్ నుంచి వచ్చిందో అదే మేము సజెస్ట్ చేశాము, మాకు వేరే ప్రొఫైల్స్ ఉంటే పెట్టండి అని చెప్పి. దీన్ని ఎందుకు ఇంత ల్యాగ్ చేసి నెగిటివిటీ చేస్తున్నారు అనేది వీ డోంట్ నో. దెన్ మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు మళ్ళీ క్రిస్టియానిటీ దేవుడు చూస్తాడు అది ఇది అని చెప్పి. ఎస్, అందరు దేవుళ్ళు అందరినీ చూస్తారు. కర్మ అనేది ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు అనేది చూస్తారండి. దెన్ మీరు కూడా యాజ్ ఎ సెలబ్రిటీగా లేకపోతే యాజ్ ఎ పొలిటీషియన్గా మీరు ఒక సైడ్ ఎలా వింటారండి? మీరు 2 సైడ్స్ మీరు మా కాన్వర్జేషన్ వినాలి కదా. ఇప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను మీకు ఫేవర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే అతను మీకు బాగా పరిచయం అయ్యి ఉండొచ్చు. ఆ పర్సన్ ఏదైతే చెప్పారో మీరు యాజ్ ఎ పొలిటీషియన్గా, నేను సెలబ్రిటీ లాగా మాట్లాడట్లేదండి, ఇప్పుడు మీరు పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు కాబట్టి యాజ్ ఎ పొలిటీషియన్గా మీరు మాకు కాల్ చేయాలి. ఏదైతే మీకు నెంబర్స్ అయితే ఫార్వర్డ్ చేశారు కదా షేక్ మస్తాన్ అనే పర్సన్, మేము పెట్టిన నెంబర్స్కి కాల్ చేసి మీరెవరండి నా గురించి మాట్లాడడానికని మీరు అడగాలి కదా. మీరు అడగకుండా మీరు డైరెక్ట్గా ఒక వీడియో చేసేసి మా కాస్టింగ్ గురించి మీరు అలా ఇలా అని మాట్లాడడం టూ రాంగ్ అండి.
ఇప్పుడు ఆ షేక్ మస్తాన్ అనే అతనికి ఉన్న ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వడం కోసం మిమ్మల్ని లాగి మమ్మల్ని బ్లేమ్ చేయడం అనేది రాంగ్. అలాగే మీరు మా కాన్వర్జేషన్ వినకుండా మీరు ఒక గ్రూప్లో, ఒక ఇన్స్టా అకౌంట్లో, ఒక పబ్లిక్ అకౌంట్లో మీరు మా కాస్టింగ్ గురించి మాట్లాడి పెట్టడం అనేది టూ రాంగ్ అండి. మీకు నేను ఇదే చెప్తున్నానండి. ఇది ఎంత దూరం వెళ్తుందో వెళ్ళనివ్వండి. మేమైతే మా సైడ్ నుంచి మేము ఏది కూడా మిమ్మల్ని నెగిటివిటీ మేము చేయలేదు. ఇప్పుడు కూడా మేము అదే చెప్తున్నాం. ఈరోజు మేము అసలు వీడియో కూడా మేము చేయొద్దు అనుకున్నాం. మీకన్నా ఫస్టే మేము వీడియో చేయొచ్చు. ఎందుకనంటే ఆయన దాన్ని బట్టి, ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఆయననే మేము లాగుదాం అనుకున్నాం. మిమ్మల్ని ఆయననే లాగాడు. మేము మాట్లాడింది ఏమీ లేదు. మమ్మల్ని మొత్తం మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఇదంతా ఎందుకు చేస్తున్నాడో ఆ పర్సన్ మాకు తెలియదండి. మేము కూడా సోషల్ మీడియాలోనే మాట్లాడతాము. మీరు కూడా సోషల్ మీడియాలోనే మాట్లాడారు. మీరు కూడా మా నెంబర్స్ రివీల్ చేశారు, మా పేర్లు రివీల్ చేశారు. కాబట్టి మేము కూడా సోషల్ మీడియాలోనే మాట్లాడాల్సి వస్తుంది. అదే మీరు సోషల్ మీడియాలో కాకుండా యాజ్ అ పొలిటీషియన్గా మీరు పర్సనల్గా మాకు కాల్ చేసి మాట్లాడినట్టయితే కాల్లో సార్ట్ అవుట్ అయ్యేదండి. మీరు కూడా సోషల్ మీడియా ద్వారా వెళ్తున్నారు, నేను కూడా సోషల్ మీడియా ద్వారానే వెళ్తున్నాను. కాబట్టి ఏది నిజాలు అనేది మీరు డైరెక్ట్గా మాకన్నా మీరే కాల్ చేయండి, లేకపోతే ఇంకెవరితో అయినా కాల్ చేయించండి. ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకొని మీరు ఇంకొక వీడియో చేసి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఇంతకు మించి మేమైతే మీ గురించి ఏది కూడా మేము నెగిటివ్ మాట్లాడలేదు. ఆ పర్సన్ దగ్గర క్లారిటీ తీసుకోండి. ఏవైతే మెసేజెస్, మళ్ళీ చెప్తున్నానండి, ఏవైతే మెసేజెస్ డిలీట్ అయినాయో అది ఆ పర్సన్ని మేము తిట్టినవి. లాస్ట్ మూమెంట్లో సార్ట్ అవుట్ అయిపోయింది కాబట్టి మేము డిలీట్ చేసాము. అంతేగాని మేమేదో అనేసి మేము డిలీట్ చేసేసాము అని కాదు. ఆ పర్సన్ మీకు ఎలా కన్వే చేశారో మాకైతే తెలియదండి. ఈ వీడియో చూడాలని కోరుకుంటున్నాను. మేమైతే ఏం మాట్లాడలేదు. ఇది థ్యాంక్ యూ అండి.